హాయ్ హాయ్ అండి. సో మీరు హీరో అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? నా ముందొచ్చిన ప్రతి హీరో సూపర్ సార్. అందరూ. సో మీరు యాక్టర్‌గా ఆల్‌రౌండర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. సో అంటే కామెడీ కమ్ సీరియస్‌నెస్ చేయాలంటే బాగా గ్రిప్ ఉండాలి యాక్టింగ్ పైన. సో దీనికి మీరు ఎలాంటి వర్క్‌షాప్ చేశారు? అండ్ ఎలాంటి కేరింగ్ తీసుకున్నారు క్యారెక్టరైజేషన్ పైన? వర్క్‌షాప్ ఏం చేయలేదండి. నేను కుదిరినంత వరకు డైరెక్టర్‌తో మాడతానే ఉంటాను నేను. నాకు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం అవ్వాలంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ అర్థం అవ్వాలి. సో నేను ఎనీ ఫిల్మ్ మనకి మెథడ్ యాక్టింగ్ అని మనకి రావు. అంత ప్రాసెస్ కూడా లేదు. డైరెక్టర్‌తో మాట్లాడడం అండి. స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయడం, డైరెక్టర్‌తో మాట్లాడడం అంతే. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీ ప్రతి ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ కన్నా ఇది చాలా యూనిక్‌గా ఉంది. థ్యాంక్ అంటే యూ. కొత్తగా థ్యాంక్ ఉంది. యూ. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి నిహారిక గారికి నా క్వెషన్. సో మేడం మీరు ఇప్పుడు ఈ అనుకున్న బడ్జెట్ ఒక్కొక్కసారి మూవీ తీస్తున్నప్పుడు మీరు షూటింగ్స్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి అండ్ మీరు అనుకున్నంత బడ్జెట్ పైన ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే మీరు అనుకున్న దానికి టైంకి మూవీ కంప్లీట్ అవ్వకపోవడం అలాంటివి. యాక్చువల్లీ ఇంకొంచెం ఎర్లీగా అవ్వాలి. బట్ మధ్యలో ఆ స్ట్రైక్ అవ్వడం వల్ల ఒక 16 to 20 days బ్రేక్ వచ్చింది. దట్స్ ద ఓన్లీ బ్రేక్ దట్ వీ హ్యాడ్. వర్షాలు ఈ రెండు రీజన్స్ వల్ల అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ బ్రేక్ వచ్చింది. బికాజ్ ద 16 days స్ట్రైక్ అనేది ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. రెయిన్స్ వి ఎక్స్పెక్టెడ్, బట్ ఆ స్ట్రైక్ వల్లే డీలే అయింది. కానీ అదర్వైజ్ దే వాజ్ నో ఓవర్ బడ్జెట్ అండ్ నో అదర్ డీలేస్. ఓకే. సో దీంట్లో మీరేమైనా క్యామియో రోల్‌లో కనిపించే అవకాశం ఉందా ఈ సినిమాలో? అలా చూస్తేనే ఏదో ఉందా అనుకుంటారు. అలా కాదు, కమిటీలో ఉన్నానన్నా. దీంట్లో కూడా ఏమైనా చేశారా క్యామియో రోల్ అలాంటిది? సినిమాలో ఏం రోల్ చేయలేదండి. నో క్యామియో రోల్స్. ఓకే మ్యామ్. అది రోల్ కాదు కదా శీలు. ఉన్నారు కదా ప్రొడ్యూసర్ రోల్ చేశారండి. ప్రొడ్యూసర్ రోల్ ఉంటారండి. ఎలా చేశాను సంగీత్ ప్రొడ్యూసర్? అది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. పర్లేదు, వన్ టైం వచ్చాను ప్రొడ్యూసర్ లాగా. ఓకే. సో మేడం మీరు ప్రొడ్యూసర్గా సంగీత్ గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్టింగ్లో? యాజ్ అన్ యాక్టర్ 100 out of 10. Oh, ఐ థింక్ సంగీత్ ఈజ్ అ ఫినామినల్ యాక్టర్. నేను అన్ని నా వర్డ్స్ అన్ని దాచుకుంటున్నా ఫర్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్ బికాస్ ఐ రియలీ ఐ వాజ్ సర్ప్రైజ్. అండ్ ఫస్ట్ మొన్న చూస్తున్నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మేము ప్రివ్యూ వేసినప్పుడు నేను ఒక స్టోరీ పెట్టా సంగీత్ గురించి. నేను మళ్ళీ మా ప్రీ రిలీజ్ అప్పుడు ఐ పుట్ దట్ అవుట్ బికాజ్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అందుకని నేను విజనరీ అప్పుడు. సూపర్ మ్యామ్. సీను గారికి నా Hi. క్వశ్చన్. సో మీకు ఎలా అనిపించింది శోభన్ గారితో యాక్ట్ చేయడం? నేను అప్పుడు కూడా చెప్పానండి ఇదే మాట, మొన్న టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను. అండ్ నేను ఫస్ట్ డే 1 నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సెట్లో కలిసినప్పుడు తనతో ఒక డైలాగ్ కన్వర్జేషన్ జరిగినప్పుడు నేను పక్కొచ్చి అంటే ఏమనుకోద్దు, ఈడెవడరా, ఈడేంట్రా, ఆ టైమింగ్ ఏంట్రా, ఆడు పర్ఫార్మెన్స్ ఏంట్రా, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. నేను అనుకున్నాను ఆ రోజు అనుకున్నాను సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. ఫెంటాస్టిక్ యాక్టర్. సో మీరు జీరోగా స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు గెటప్ సీను గారికి ఇప్పుడు గెటప్ సీను గారికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పుడు సీన్ అండి, ఇప్పుడు గెటప్ సీన్ అంతే. అంటే అప్పుడు ఉన్న స్ట్రగల్స్ ఏమైనా చెప్పుకోలేని ప్రాసెస్ అండి, అంతే. అందరికీ ప్రాసెస్, ప్రతి లైఫ్లో ప్రాసెస్. అది కష్టమేం కాదు, స్ట్రగుల్స్ ఏం కాదు, ఇట్స్ లైక్ ప్రాసెస్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.